హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు మనము ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్ అట్ ప్రెజెంట్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో దీంట్లో వచ్చేసరికి మనము 3 బ్యాంక్స్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సో ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి బిలో 2 crores, సో బిలో 2 crores కనుక మనము డిపాజిట్ చేస్తే సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ డిపాజిట్ టెన్యూర్కి వచ్చేసరికి 7 days to 45 days కనుక మనము ఫిక్స్డ్ డిపాజిట్ కనుక చేసినట్లయితే జనరల్ పబ్లిక్ అయితే 3% అనేది ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది ఫ్రెండ్స్. అలానే సీనియర్ సిటిజన్స్ అయితే కనుక 3.5% అనేది ఇంట్రెస్ట్ రేటు. సో ఇప్పుడు మనం చెప్పుకునేది వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్. సో 7 days to 45 days అయితే జనరల్ పబ్లిక్ అయితే 3%, సీనియర్ సిటిజన్స్ అయితే 3.5%, అంటే 0.5% అనేది మనకి ఇక్కడ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. అలానే 46 days to 179 daysకి వచ్చేసరికి జనరల్ పబ్లిక్ కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 4.5% అనేది ఇంట్రెస్ట్ రేట్ ఉంది. సో అలానే సీనియర్ సిటిజన్స్ అయితే 5% అనేది ఇంట్రెస్ట్ రేట్ ఫ్రెండ్స్. అలానే 180 days, సో 180 days to 210 days అయితే కనుక 5.25%, అలానే సీనియర్ సిటిజన్స్ అయితే 5.75% అనేది ఇంట్రెస్ట్ రేట్స్. అలానే 211 days to less than 1 year, సో 211 days to less than 1 year అయితే జనరల్ పబ్లిక్ అయితే కనుక మనకి ఇంట్రెస్ట్ రేటు 5.75% ఉంది. సో అలానే సీనియర్ సిటిజన్స్ అయితే 6.25% ఉంది ఫ్రెండ్స్. సో అలానే 1 year to less than 2 years కనుక మనము ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అట్ ప్రెజెంట్ జనరల్ పబ్లిక్కి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 6.8% ఉంది. సో అలానే సీనియర్ సిటిజన్కి 7.3% అనేది ఇంట్రెస్ట్ రేట్స్. నెక్స్ట్ వచ్చేసరికి 2 years to less than 3 years, సో 2 years to less than 3 years కనుక మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే జనరల్ పబ్లిక్కి ఎస్బీఐలో 7% అనేది ఇంట్రెస్ట్ రేట్ ఉంది. సో అలానే సీనియర్ సిటిజన్స్ కనుక డిపాజిట్ చేస్తే వాళ్ళకి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.5%గా ఉంది ఫ్రెండ్స్. సో అలానే 3 to 5 years కనుక మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే జనరల్ పబ్లిక్కి 6.5% ఉంది ఇంట్రెస్ట్ రేటు. అలానే సీనియర్ సిటిజన్కి 7% ఉంది, అంటే 0.5% అనేది మనకి ఎక్కువగా ఉంది. సో అలానే 5 years to 10 years కనుక ఎస్బీఐలో అట్ ప్రెజెంట్ మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే జనరల్ పబ్లిక్కి ఇంట్రెస్ట్ రేట్ అనేది 6.5% ఉంది. సో అలానే సీనియర్ సిటిజన్స్ అయితే కనుక 7.5% అనేది ఇంట్రెస్ట్ రేట్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చి మనం ఎస్బీఐకి చూసాము. సో అలానే మనం ఇప్పుడు లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ బిలో 2 crores అట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ చూసినట్లయితే 7 days to 45 days కనుక మనము డిపాజిట్ చేస్తే జనరల్ పబ్లిక్కి 3.5% అనేది ఇంట్రెస్ట్ రేటు. సో అలానే సీనియర్ సిటిజన్స్ అయితే కనుక 4%. సో అలానే 46 days to 179 days కనుక డిపాజిట్ టెన్యూర్ పెట్టుకున్నట్లయితే జనరల్ పబ్లిక్ అయితే మనకి 4.5% అనేది ఇంట్రెస్ట్ రేట్, అలానే సీనియర్ సిటిజన్కి 5% అనేది ఇంట్రెస్ట్ రేట్గా ఉంది ఫ్రెండ్స్. సో అలానే 180 days to 210 days కనుక మనం డిపాజిట్ చేస్తే జనరల్ పబ్లిక్ అయితే 5.5% అనేది ఇంట్రెస్ట్ రేటు, సీనియర్ సిటిజన్స్ అయితే 6%. సో అలానే 271 days to less than 1 year, సో 271 days to less than 1 year అనేది మనం టైం టెన్యూర్ పెట్టుకున్నాము అంటే జనరల్ పబ్లిక్కి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 5.8%. సో అలానే సీనియర్ సిటిజన్కి అయితే 6.3% వస్తుంది ఫ్రెండ్స్. సో అలానే 1 year to less than 2 years, సో 1 year to 2 years కనుక మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే జనరల్ పబ్లిక్ అయితే 6.8% ఇస్తారు. సో అలానే సీనియర్ సిటిజన్స్ అయితే కనుక 7.3% అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలానే 2 years to less than 3 years అయితే జనరల్ పబ్లిక్కి 7% అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది. సో సీనియర్ సిటిజన్కి అయితే 7.5%. సో అలానే 3 to 5 years కనుక మనం డిపాజిట్ చేస్తే జనరల్ పబ్లిక్కి 6.5% అనేది ఇంట్రెస్ట్ రేట్, అలానే సీనియర్ సిటిజన్కి 7% అనేది ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అలానే 5 years to 10 years, సో 5 years to 10 years కనుక మనం ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలి అనుకుంటే అట్ ప్రెజెంట్ జనరల్ పబ్లిక్కి 6.5% ఉంటుంది ఇంట్రెస్ట్ రేటు, సీనియర్ సిటిజన్కి అయితే 7.3% అనేది ఇంట్రెస్ట్ రేటు. అంటే మన డిపాజిట్ టెన్యూర్ని బేస్ చేసుకొని జనరల్ పబ్లిక్ అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు 3.5% నుంచి 6.5% వరకు ఇంట్రెస్ట్ రేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. సో అలానే సీనియర్ సిటిజన్స్ అయితే కనుక 4% నుంచి 7.3% వరకు ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అలానే మనము
లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ బిలో 2 crores అట్ ఐసిఐసిఐ బ్యాంక్. సో ఐసిఐసిఐ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కనుక ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. సో 7 days to 45 days అయితే జనరల్ పబ్లిక్కి 3% అనేది ఇంట్రెస్ట్ రేట్స్, అలానే సీనియర్ సిటిజన్కి 3.5%, అంటే 0.5% అనేది మనకి సీనియర్ సిటిజన్కి ఎక్కువగా ఉంది. సో అలానే 46 days to 179 days అయితే కనుక జనరల్ పబ్లిక్కి 4.25%, సీనియర్ సిటిజన్కి 4.75%. సో 185 days to 210 days అయితే కనుక మనం టెన్యూర్ పెట్టుకుంటే సో జనరల్ పబ్లిక్ అయితే 5.75% అనేది ఇంట్రెస్ట్ రేట్, అలానే సీనియర్ సిటిజన్కి 6.25. అలానే 211 days to less than 1 year కనుక మనం తీసుకున్నట్లయితే జనరల్ పబ్లిక్కి ఇంట్రెస్ట్ రేటు 5.75% అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలానే సీనియర్ సిటిజన్స్ అయితే 6.25% అనేది ఉంటుంది. సో 1 year to 2 years, సో 1 year to 2 years అయితే కనుక 6.75% అనేది జనరల్ పబ్లిక్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేటు, అలానే సీనియర్ సిటిజన్స్కి అయితే 7.2% అనేది సీనియర్ సిటిజన్కి ఇచ్చే ఇంట్రెస్ట్ రేటు. సో 2 years 1 day to 3 years, సో మనం డిపాజిట్ చేసే టెన్యూర్ పీరియడ్ 2 years 1 day to 3 years అయితే కనుక జనరల్ పబ్లిక్కి 7% అనేది ఇంట్రెస్ట్ రేటు, అలానే సీనియర్ సిటిజన్కి 7.3% అనేది ఇంట్రెస్ట్ రేటు. అలానే 3 years 1 day to 5 years కనుక మనం డిపాజిట్ టెన్యూర్ ఎంచుకుంటే జనరల్ పబ్లిక్ అయితే 7% అనేది ఇంట్రెస్ట్ రేటు, అలానే సీనియర్ సిటిజన్స్ అయితే 7.5% అనేది ఇంట్రెస్ట్ రేట్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 5 years to 10 years కనుక మనము చూస్ చేసుకుంటే జనరల్ పబ్లిక్కి 6.9% అనేది ఇంట్రెస్ట్ రేట్ ఫ్రెండ్స్, అలానే సీనియర్ సిటిజన్స్కి 7.5% అనేది ఇంట్రెస్ట్ రేట్స్. అంటే మనం ఐసిఐసిఐలో లెస్ దాన్ 2 crores కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటే మన టెన్యూర్ని బేస్ చేసుకొని, మనం సెలెక్ట్ చేసుకునే టెన్యూర్ని బేస్ చేసుకొని జనరల్ పబ్లిక్ అయితే 3% నుంచి 7% అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలానే సీనియర్ సిటిజన్స్ అయితే కనుక 3.5% నుంచి 7.5% వరకు అయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అయితే మనము ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మీకు కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.